ఈరోజు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి బాధితులు వస్తారు. అలాగే ఈరోజు టీఎస్పీఎస్సిలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మాకు అన్యాయం జరిగింది, కొంతమందికి లబ్ధి పొందినరు. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఒకవేళ టీఎస్పీఎస్సి ఎగ్జామ్ జరిగితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఆ విధంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కూడా చాలామంది నిరుద్యోగులు రావడం జరిగింది. దాన్ని కూలశంకంగా ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూలశంగా చర్చిస్తే అందులో క్లియర్గా ఆధారాలతో సహా ఈరోజు కౌశిక్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎవరో కొంతమంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు తప్పు చేస్తే చాలామంది విద్యార్థుల లైఫ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎలాంటి సూచన చేస్తే మేము స్వీకరిస్తామన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి క్లియర్గా సూచిస్తారు, ఇది ప్రజల జీవితంలో తప్పు జరిగింది, మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు సమర్థించకపోతే వెనువెంటనే దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగా దీన్ని ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేయాలనుకున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఆరోపణల మీద నిజాలు తెలిసినందుకు ఈరోజు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అంటే అన్నింటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎత్తారు కదా, మరి దీని మీద ఎందుకు వేయరు? ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ సీజేతో వేయించినావు. ఏ చిన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది కదా. కేటీఆర్ మీద, ఫార్ములా 4 మీద అన్నిటి మీద ఎత్తున వేసుకో, ఇబ్బంది లేదు. మరి దీని మీద ఎందుకు వేయరు? దీని మీద ఎందుకు వేయరు? దీన్ని ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు ఏదైతే ఫార్మర్ రైస్ మీద వేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈటీ కూడా ఎంక్రోచ్ అయింది కదా. నేను ఇప్పుడు బండి సంజయ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని ఒక్కటే, ఈరోజు కౌశిక్ రెడ్డి ఆరోపణలలో నిజం ఎంతో ఉందో లేదో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిబిఐ ఎంక్వైరీ కానీ యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్గా మీరు యాక్ట్ చేయండి. ఇక్కడ తప్పు జరిగిందో లేదో ఇప్పుడు ప్రతిపక్షంలో మేము, రాష్ట్రంలో అధికారం లేము, కేంద్రంలో అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి కదా. నిన్న మోడీ గారు ఎట్లయితే బుల్డోజర్ పంపిస్తున్న అడవుల మీద అన్నప్పుడు ఇది కూడా ప్రజల మీద జరిగింది దాడే కదా. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెనువెంటనే దీని మీద స్పందించండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించమని డిమాండ్ చేయండి. లేదా మీ కేంద్ర ప్రభుత్వంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, సెంట్రల్ విజిలెన్స్, లేదా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని మీరు బాధితులకు న్యాయం చేయండి. ఎవరు తప్పు చేసినాడో వారిని శిక్షిస్తాను కూడా మీరు ముందుకు రావాలని చెప్పి మా ప్రధానంగా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.